హే ఎవ్రీవన్, ఈరోజు మనం మిర్రర్ ఇమేజెస్ టాపిక్ గురించి నేర్చుకుందాం. మిర్రర్ ఇమేజెస్ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఎలా సాల్వ్ చేయాలి. మీరేమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే అసలు ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్వశ్చన్ చూసి ఎలా సాల్వ్ చేయాలో నేను మీకు ఈరోజు నేర్పిస్తాను. మిర్రర్ ఇమేజెస్ని మనకి వెర్టికల్ మిర్రర్ ఇమేజెస్ అని కూడా అంటారు. వెర్టికల్ మిర్రర్ అని ఎందుకు అంటారు అంటే మిర్రర్ ఇమేజెస్లో మనం ఇలా ఈ విధంగా వెర్టికల్గా మిర్రర్ని ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దీన్ని ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీన్ని వెర్టికల్ మిర్రర్ అంటారు. అదే వాటర్ ఇమేజెస్ అనుకోండి హారిజెంటల్ మిర్రర్ అంటారు. ఎందుకంటే మనం ఈ మిర్రర్ని అద్దాన్ని ఇక్కడ హారిజెంటల్ కింద ఇలా ప్లేస్ చేస్తాం కాబట్టి వాటర్ ఇమేజెస్లో ఈ హారిజెంటల్ మిర్రర్ ఇమేజ్ అంటారు. వెర్టికల్ హారిజెంటల్ అని అడిగితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. వెర్టికల్ అంటేనేమో మిర్రర్ ఇమేజ్, ఓకేనా. హారిజెంటల్ మిర్రర్ అంటేనేమో వాటర్ ఇమేజ్ అనమాట. సో మనకి మిర్రర్ ఇమేజెస్లో వచ్చేసి 5 టైప్స్లో అడుగుతారు. నెంబర్ బేస్డ్ ఒకటి, నెంబర్ బేస్డ్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతారు, అవి ఇలా ఉంటాయన్నమాట. నెంబర్ బేస్డ్ అయితే లెటర్ బేస్డ్ అయితే మనకి ఇలా ఉంటుంది. లెటర్ అడిగి పక్కన మిర్రర్ ప్లేస్ చేస్తారు. క్లాక్ బేస్డ్ అంటే మనకి ఈ విధంగా క్లాక్ బేస్ చేసుకొని అడుగుతారు. ఇమేజ్ బేస్ అంటే మనకు ఒక ఇమేజ్ ఇస్తారు, ఇమేజ్ ఇచ్చి దీనికి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. యాక్చువల్గా వీటన్నిటికీ కూడా మనకి కింద ఆప్షన్స్లో మనకి ఆప్షన్స్ ఇస్తారనమాట. సో మనం చాలా ఈజీగా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, అసలు వెర్టికల్ ఇప్పుడు మనకేమవుతుందంటే మనం ఏకి ఇక్కడ పక్కన మిర్రర్ ప్లేస్ చేసినప్పుడు వెర్టికల్గా ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది, ఏకి ఈ లైన్ ఉంది కదా, ఫస్ట్ ఏదైతే మిర్రర్కి దగ్గరలో ఉందో అది మనకి వస్తుందన్నమాట యాజ్ టీజ్గా. ఓకే, సో ఏ ఈ విధంగానే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ బి ఉందనుకోండి, బి పక్కన మిర్రర్ ప్లేస్ చేసాం, మనకి నియర్గా ఏముంది, ఇది ఉంది ఫస్ట్, అంటే ఈ కర్వ్ ఉంది కాబట్టి ఫస్ట్ మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ మనకి ఈ విధంగా లైన్ వస్తుంది, ఓకేనా. ఇది బి అనమాట, బికి మిర్రర్ ఇమేజ్. లేదు నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, నేను ఇంత టైం తీసుకొని ఇక్కడ 2, 3, 4, 5 ఉన్నాయి కదా, ఇన్ని ఉన్నప్పుడు నాకు టైం పడుతుంది అవన్నీ ఆలోచించాలి అనుకుంటే కనుక మీరు ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. సో చూడండి, నేను మీకు ఆల్రెడీ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు రఫ్ షీట్ ఇస్తారు కదా, సో రఫ్ షీట్ మీద మీకు ఏ క్వశ్చన్ అయితే అడిగారో ఆ క్వశ్చన్ని రాసుకోండి. నేను చూడండి 2, 3, 4, 5 ఇక్కడ అడిగిన క్వశ్చన్ రాసుకున్నాను. జస్ట్ మీరు ఏం చేస్తారంటే రఫ్ షీట్ని టర్న్ చేయండి. రఫ్ షీట్ టర్న్ చేశారు కదా, సో చూడండి మనకి ఇక్కడ ఏముంది, ఏ విధంగా అయితే నెంబర్స్ వచ్చాయో ఆ ఆప్షన్స్లో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఇది దాని నీడ అచ్చు పడుతుంది కదా బ్యాక్, అది జస్ట్ టర్న్ చేస్తే అదే మనకి మిర్రర్ ఇమేజ్ అనమాట. ఇది షార్ట్ కట్ ట్రిక్. సో దీన్ని యూస్ చేసి మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఆన్సర్ని సాల్వ్ చేసేయచ్చు. ఆప్షన్ ఏ చూడండి, ఫస్ట్ 2 ఉంది, సో అది కాదు. ఎందుకంటే మనకి మిర్రర్ ఇమేజ్లో మనం మిర్రర్ ఇక్కడ ప్లేస్ చేస్తాం కదా, ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఏం రిఫ్లెక్ట్ అవుతుంది, 5 రిఫ్లెక్ట్ అవుతుంది, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి ఆప్షన్లో అసలు ఇది రాంగ్. అసలు ఈ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకొని అనుకుంటే బ్లైండ్గా ఈ ట్రిక్ ఫాలో అయిపోండి. 2, 3, 4, 5. సో చూడండి ఆన్సర్లో ఈ షాడో ఈ రిప్లికా ఎక్కడుంది, ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఎంత టైం పట్టింది, చాలా తక్కువ కదా. ఇప్పుడు ఇది లెటర్ బేస్డ్ చూడండి, నేను సేమ్ యాస్టీజ్ రఫ్ షీట్ మీద డ్రా చేసుకున్నాను. జస్ట్ టర్న్ చేయండి, టర్న్ చేస్తే మనకి రిప్లికా ఏముంది, సో ఈ విధంగా వచ్చిందనమాట. ఆ రిప్లికా నేను ఒకసారి దిద్దుతాను మీకు అర్థం అవ్వాలని. సో మనకు ఆప్షన్స్ చెక్ చేసుకోండి, ఈ ఆప్షన్స్ ఎగ్జాక్ట్గా ఏది మ్యాచ్ అవుతుంది, ఆప్షన్ డి మ్యాచ్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డయాగ్రామ్ ఇమేజ్ బేస్డ్ చూడండి, క్లాక్ నేను లాస్ట్లో చెప్తాను. ఇమేజ్ బేస్డ్ చూడండి, సేమ్ యాజ్ టీజ్గా ఇమేజ్ డ్రా చేశాను. మీకు అడిగిన క్వశ్చన్లో కూడా చిన్న మిస్టేక్ కూడా పోకుండా ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే యాజ్ టీజ్గా రఫ్ షీట్ మీద డ్రా చేశాను, జస్ట్ టర్న్ చేయండి. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ బాక్స్, సో ఆప్షన్స్లో ఇది ఎక్కడుందో చూస్ చేసుకొని పెట్టేసుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాక్ మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుంది అంటే సేమ్ యాజ్ టీజ్ అలాగే డ్రా చేసుకున్నాను, జస్ట్ టర్న్ చేశాను. ఇప్పుడు ఏమైందో చూడండి, మనకి ఇక్కడేమో టైం ఎంత ఇచ్చారు, 2:25 కదా. సో 2:25 అయినప్పుడు మనకి మిర్రర్ ఇమేజ్లో ఇంకో ట్రిక్ చెప్తాను నేను మీకు. మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుందంటే ఈ 12, 6 మాత్రం యాజ్ టీజ్ అదే పొజిషన్లో ఉంటాయి, ఓకేనా. 12, 6
ఈ 11, 1 అనేది ఇంటర్చేంజ్ అవుతుంది. 1 ప్లేస్లో ఉంటే మిర్రర్ ఇమేజ్లో 11 ప్లేస్కి వెళ్తుంది. 2 ఏమో 10కి రిప్లికా అవుతుంది. 9కి 3 రిప్లికా అవుతుంది. అండ్ 8 వచ్చేసి 4 రిప్లికా అవుతుంది. అండ్ 7 వచ్చేసి 5 రిప్లికా అవుతుంది. అండ్ 12, 6 మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అదే పొజిషన్లో ఉంటాయి. అవేం ఇంటర్చేంజ్ అవ్వవు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చూడండి బ్లైండ్గా చెప్పేస్తాను మీకు. ఇక్కడ 2 ఉంది కాబట్టి మనకి రిప్లికా 2 రిప్లికా ఏంటి 10. సో అవర్స్ ముళ్ళేమో 10 మీద ఉంది. నెక్స్ట్ మినిట్స్ది 5 రిప్లికా ఏంటి 7. సో 7 అంటే ఇక్కడ మనం 7 రాసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ 5 అంటే ఎంత 25 మినిట్స్, 30 మినిట్స్ 35 మినిట్స్. సో టైం ఎంత అయింది 10:35 అనమాట. చూపిస్తాను మీకు ప్రాక్టికల్గా. చూడండి, ఇది నేను డ్రా చేసుకున్నది ఇమేజ్. జస్ట్ టర్న్ చేయండి మిర్రర్ని. సేమ్ చూసారా, ఇక్కడ మనకు అవర్స్ ముళ్ళు ఎక్కడుంది 2 ప్లేస్లో, అంటే ఈ పొజిషన్లో 2 రిప్లికా ఏముంది 10. క్లాక్ యాస్టీస్ మళ్ళీ మనం డ్రా చేసుకుని నెంబర్స్ పెట్టుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ నెంబర్ 10 కదా వచ్చేది. 10, 11, 12, 9, 8, 7. ఓకేనా. మనకి మినిట్స్ది ఎక్కడుంది, మినిట్స్ ముళ్ళు ఎక్కడుంది 7 మీద ఉంది. సో అప్పుడు టైం ఎంత 10:35. ఓకేనా. ఎంత టైం పట్టింది మనకి? చాలామంది క్లాక్లో కన్ఫ్యూజ్ అవుతుంటారు, అమ్మో ఇంత పెద్దగా ఉంది దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, లేకపోతే ఫార్ములాస్ యూజ్ చేస్తుంటారు. ఏమీ అవసరం లేదు, బ్లైండ్గా అది కూడా టైం సేవ్ చేయడానికి 1 మార్క్ కూడా మీకు ఎక్కడికి పోదు. ఇంకా మీకు వస్తుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే, ఏ మిస్టేక్ లేకుండా మీకు మార్క్ పోకుండా మిర్రర్ ఇమేజెస్లో ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకేనా. సో మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుంది, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం మిర్రర్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు 2 అనేది ఇక్కడికి వస్తుంది, 3 అనేది ఇక్కడికి వస్తుంది, 4 ఇక్కడికి, 5 ఇక్కడికి వెళ్ళా. సో 3 అనేది ఏమవుతుంది ఇటు సైడ్ ఫస్ట్ 3 వస్తుందంటే ఇటు మిర్రర్ డ్రా చేసుకున్నాక ఈ విధంగా రిప్లికా అవుతుంది. అప్పుడు 3 అనేది 9 ఇంటర్చేంజ్. ఈ హాఫ్ అనమాట, ఈ ఫస్ట్ హాఫ్ మొత్తం ఇటు పక్కకి ఇంటర్చేంజ్ అవుతాయి, ఇటు ఇంటర్చేంజ్ అవుతాయి క్లాక్ బేస్ చేసుకొని. సో ఇదంతా లేదు గుర్తుండాలి అంటే 11కి 1, 10కి 2, 9కి 3, 12, 6 మాత్రం యాస్టీస్ ఉంటాయి. సో మీరు ఈ విధంగా డ్రా చేసుకున్నారనుకో మీకు అర్థమైపోతుంది. దీన్ని డ్రా చేసుకోకుండా కూడా మీరు డైరెక్ట్గా చూసి ఆన్సర్ చేసేయచ్చు అనమాట. ఓకే, ఇక్కడ 2 అంటే అవర్స్ ముందు ఇక్కడ ఉంది కాబట్టి 2కి రిప్లికా 10. అండ్ నెక్స్ట్ ఇక్కడ 25 ఉంది. సో 5కి రిప్లికా 7 అంటే 7 పొజిషన్ 7 వాల్యూ ఎంత 35 మినిట్స్ కదా. సో 35 దిట్స్ అవర్ ఆన్సర్. సో ఇంత ఈజీగా మనం మిర్రర్ ఇమేజెస్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. మిర్రర్ ఇమేజెస్ నుంచి మీకు ఏ మెథడ్లో అడిగినా కానీ మీరు ఇలాగే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆన్సర్ని సార్ట్ అవుట్ చేయొచ్చు. ఎగ్జామ్లో మనకి కంపల్సరీ ఇస్తారు కదా రఫ్ షీట్ మీద డ్రా చేసుకోండి, రఫ్ షీట్ని టర్న్ చేయండి క్వశ్చన్ని డ్రా చేసుకొని. అదే మనకి ఆన్సర్ అనమాట. ఇంకొక మోడల్ ఏమడుగుతారంటే లెటర్స్ అండ్ నెంబర్స్ కంబైన్డ్గా అడుగుతారనమాట. ఈ లెటర్స్ మధ్యలో ఒక నెంబరు, ఒక నెంబర్ మధ్యలో లెటరు, ఈ విధంగా అడుగుతారు. ఎలా అడిగినా ఇచ్చిన క్వశ్చన్ని జస్ట్ డ్రా చేసుకోండి అండ్ పేపర్ టర్న్ చేయండి. దాని రిప్లికా ఏమైతే ఉందో ఆప్షన్స్లో ఎక్కడుందో చెక్ చేసుకొని పాయింట్ చేసుకోండి. థ్యాంక్ యూ.